ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే వాన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే భారీ వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఇటు అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎవరూ చెట్ల కింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగావళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిరాశ్రులయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8 వరకు విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. ఇటు వచ్చే 5 రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటి విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం.